ఆ వరద బాధితులకు బాసటగా నిలిచేది ఎవరు? భరోసా కల్పించేది ఎవరు? ఏళ్లు గడుస్తున్నా ఉమ్మడి కడప జిల్లాలోని అన్నమయ్య డ్యాం బాధితుల అర్ధనాదాలకు స్పందన లేదు. వరద ప్రళయానికి సర్వం కోల్పోయిన ప్రజలు కన్నీళ్లతో కాలాన్ని నెట్టుకొస్తున్నారు. అధికారుల అశ్రద్ధ, నూతన ఇళ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్ నిలువు నోపిడితో విసిగిపోయిన జనాలు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కన్నీటి సంద్రంలో కటిక పేదరికంతో సాయం కోసం భరోసా ఇచ్చి ధైర్యం చెప్పే పాలకుల కోసం ఎదురు చూస్తున్న బాధితుల ఆవాసాల దగ్గర నుంచి ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. రాజంపేట వాసులకు కునుకు లేకుండా చేసినటువంటి అన్నమయ్య విపత్తు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు దారి తీసినాయో మనం వివరించే ప్రయత్నం చేస్తున్నాం. అన్నమయ్య డ్యామ్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఆనాడు రాజంపేట ప్రజలు కూడా కునుకు లేకుండా చేసినటువంటి అన్నమయ్య డ్యామ్ వరద విపత్తుకు కొట్టుకోబోవడము, దాదాపు పదుల సంఖ్యలో కూడా మనుషులు మృత్యువాత పడడం, దాదాపు చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాలు కూడా భయభ్రాంతులకు గురవడంతో ప్రస్తుతం నాటి 4.5 సంవత్సరం అవుతుంది ఆ ఘటనకు. అయితే దాదాపు గత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి ఘటన కూటమి ప్రభుత్వం మీదనే బోలెడు ఆశలు పెట్టుకుంటారు. 4 ఏళ్ళు పైగానే ఈ విపత్తు జరిగినప్పటికీ ఈ దాదాపు ఏమన్నా ఇక్కడ నిర్మాణం జరుగుతున్నాయా అనేది కూడా పూర్తిగా ఐన్యూస్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు ప్రస్తుతం ఐన్యూస్ ఏదైతే అన్నమయ్య జలాశయం వద్ద నాటి డ్యామ్ ఎటువంటి పరిస్థితులకు ఉన్నాయి, ప్రస్తుతం నీటి పరిస్థితులకు ఏమన్నా మూవ్ అయినాయా, ప్రభుత్వం ఏమన్నా చర్యలు చేపట్టింది అనేది కూడా చూపించే క్రమంలో ప్రస్తుతం అన్నమయ్య డ్యామ్ వద్ద నాటికి నీటికి ఎటువంటి మార్పు రాలేదు. దాదాపు 4.5 సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా కేవలం ఒక్క ఇటుక కూడా ఇక్కడ నిర్మాణ పనులు కూడా జరగకపోవడం కూడా దాదాపు ఇక్కడ తాగునీటికి కూడా ఎక్కువ మంది కూడా తీవ్రంగా రాజంపేట ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బంది పాలు అవుతున్నారు, ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు కూడా దాదాపు ఈ డ్యామ్ మీదనే ఆధారపడి ఇక్కడ పంటలు కూడా వేసే వాళ్ళు. ప్రస్తుతం తాగునీటికి కూడా పూర్తిగా రాజంపేట ప్రజలు కూడా ఈ అన్నమయ్య డ్యామ్ మీదనే ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే తేలికపాటి వర్షాభావము పూర్తిగా లేనప్పటికీ దాదాపు భారీ స్థాయిలో వర్షాలు పడితేనే ఇటువంటి జలాశయాలు కానీ లేదంటే కొద్దిపాటి చెరువులు కానీ పూర్తిగా నిండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాయలసీమలో ప్రధానంగా కడప జిల్లాలో ఏదైతే వర్షాభావం అతి తక్కువగా ఉంటుంది. ఇప్పుడు నూతన జిల్లాలు ఏర్పడిన తర్వాత గతం పూర్తిగా కూడా ఎటువంటి మార్పు రాకపోవడం, ఏదైతే గతంలో ఉమ్మడి జిల్లాగా కొనసాగుతున్నప్పటికీ కూడా దాదాపు చాలా మండలాల్లో కూడా ఈ వర్షాభావం మీదనే ఆధారపడి జీవనం కొనసాగించేవాళ్ళు. అయితే ప్రస్తుతం అన్నమయ్య డ్యామ్ జలాశయం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ అన్నమయ్య డ్యామ్ కూడా పూర్తిగా కూడా గతంలో కలకల్లాడేది నీటితో. ప్రస్తుతం ఎటువంటి నీటి లేకపోవడంతో ప్రస్తుతం రాజంపేట ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బంది పాలవుతున్నారు. అయితే ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ డ్యామ్ పట్ల? అసలుకి కొత్త ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలుగా వస్తుంది. ఈ 10 నెలల కాలంలో ఎందుకు ఇక్కడ పూర్తిగా జలాశయం నిర్మాణం పునర్నిర్మాణం జరగడం లేదనేది కూడా చాలా మంది రాజంపేట ప్రభుత్వం తీవ్రంగా కలిసివేస్తుందని చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుంది? గత వైసీపీ ప్రభుత్వం లాగానే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా పట్టనట్టు ఉంటుందా? లేదంటే ఆనాడు అగ్రనేతలు ఈ రాజంపేట అన్నమయ్య జలాశయాన్ని వలసినటువంటి బాధితులు కలిసి వాళ్ళ మనోధైర్యం నింపినటువంటి అగ్రనేతలు ప్రస్తుతం వాళ్ళకి బాసటగా నిలిచి ఈ అన్నమయ్య డ్యామ్ ఓ పక్క బాధితులు పూర్తిగా వాళ్ళ ఉద్యోగాలు అందడం లేదని ఓ పక్క బాధపడుతుంటే, మరోవైపు ఈ సాగునీటికి కూడా అన్నమయ్య డ్యామ్ మీదనే ఆశలు పెట్టుకుంటారు. పునర్నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది, ఎన్నేళ్ళు జరుగుతుంది అనేది కూడా ప్రస్తుతం రాజంపేట వాసులు కూడా తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. ఇది రాజంపేటలో ఉన్నటువంటి అన్నమయ్య జలాశయం వద్ద ప్రస్తుతం ఇక డ్యామ్ నిర్మాణం ఎటువంటి నిర్మాణం జరగడం లేదు, కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదని చెప్పవచ్చు. ఓటు స్టూడియో. దాదాపు 4 సంవత్సరాలు పూర్తయింది, తమ కష్టాలు మాత్రం తీరడం లేదని చెప్పి అన్నమయ్య డ్యామ్ బాధితులు కూడా ప్రస్తుతం రోడ్డెక్కారు. వాళ్ళ గ్రామాలలో వ్యవసాయం మీదే
పూర్తిగా డిపెండ్ అయ్యి వాళ్ళు కూలీనాలు చేసుకొని బతుకు జీవుడా అని చెప్పి జీవించే గ్రామస్తులు కూడా ప్రస్తుతం రోడ్డు ఎక్కడం పట్ల ఎటువంటి పరిస్థితులు దారి తీస్తాయో ప్రస్తుతం మనం పూలపత్తూరు గ్రామంలో ఉన్నాం. అన్నమయ్య డ్యామ్ బాధితులకు గతంలో వైసీపీ ప్రభుత్వంలో సర్వం కోల్పోయిన పలు గ్రామాల ప్రజలకు కూడా నూతనంగా ఇళ్లు నిర్మించారు. ప్రస్తుతం అదే కాలనీలో మనం వద్ద ఉన్నాం. అయితే పూలపత్తూరు గ్రామస్తులు ఎందుకు రాజంపేట సబ్ కలెక్టర్ కలిసి వాళ్ళు ఎటువంటి నిరసన ఎటువంటి వినతి పత్రం సమర్పించారు వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా. మీరు చెప్పండి, అన్నమయ్య డ్యామ్ బాధితులు అంటే దాదాపు రాష్ట్రంలో కానీ తెలుగువారు ఎక్కడున్నా కూడా మీ పట్ల చాలా ఏం చేయలేము అయ్యో పాపం అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాలు మారుతున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో మీ డ్యామ్ వరద బాధితులుగా నిలిస్తే ప్రస్తుతం ఆనాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మీ గ్రామాలు సందర్శించి మీకు మనోధైర్యం చెప్పారు. ప్రస్తుతం అదే ప్రభుత్వం కూడా ఏర్పడింది. మీరు ఎందుకు సబ్ కలెక్టర్ కార్యాలయం వెళ్ళి ఆమెకు ఎటువంటి నిరసన తెలిపారు, ఎటువంటి వినతి పత్రం చెప్పి అసలు మీ సమస్య ఏంటి, ఎందుకు మీరు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది? తయారుగా స్వామి మాకు ఇండ్లు పోయినాయ్యా. ఇండ్లు పోతే మాకు 5 లక్షలు లెక్క తీసుకున్నాం. మేము కాంట్రాక్ట్కి ఇచ్చినాం. మాకు ఏమి లేదు సార్. అన్నీ తీసుకొని సున్నం కొట్టారు, బండలు కనిపించినారు. అన్నీ వాళ్ళు అట్ట ఒక్కరు ముక్కలుగా సున్నం కొట్టి లోపల ఏం చేయలే సార్. తలుపులు ఇలా, దాలబందరాలు ఇలా, ఒక బొయిరింగ్ తీలా, ఏం తీలే సార్. మమ్మల్ని అగసాట్లు పడుతున్నాం సార్. తలుపులు దాలబందరాలు ఇక్కడ మేము నీళ్లు లేవు సార్ తాగను. అసలు ఎక్కడికి పోయి మేము నీళ్ళు తెచ్చుకున్నాము. ఆడికి పోతే వాళ్ళ ఇళ్ళ కాడికి పోతే వాళ్ళు నీళ్ళు లేవు సార్. మాకు నీళ్ళు వేసే సహాయం నడిపించి సార్. లైట్లు లేవు, లైట్లు వెలగల. మాకు మొబ్బుగానే ఏం మాకు సహాయం చేసినాడు. మేము తెలియక వాళ్ళు తత్తివాలం కడతానన్నట్టు కట్టామని చెప్పేతలకు మేము మోసపోయి ఆయనకి ఇచ్చినాము. ఆయన మమ్మల్ని అన్యాయం చేసిపోయినాడు. ఎవరో దొంగతనం చేసినాడు అని మా నెత్తిన వేసినాడు ఆ బాధ్యత అంతా. ఆయన 5 లక్షలు ఆయన ఎత్తుకో అమ్మాయి మేమేం కట్టుకున్నాం సార్. ఇప్పుడు మేము ఒకసాట్లు పడుతున్నాము. తలుపులు దాలబందరాలేక ఆవులు పోయి బియ్యము బ్యాళ్ళన్నీ తినేస్తున్నాయి. వాళ్ళు ఎవరో ప్రజలు ఇచ్చినటువంటి అవి కూడా తినిపోతుంటే మేము ఏం ఒకసాట్లు పడి చేసుకున్నాం సార్. మాకు ఏం చేసినా మీరు నిజాపం చేసి మాకు దయచేసి మమ్మల్ని ఒక్కపారి చూడు సార్. ఏ సార్ నువ్వు పట్టుకోవాలన్నా మాకు తెలియలా సార్. అయ్యా మీరు ఎవరెవరో పెద్దవాళ్ళు మాకు తెలియదు, వాళ్ళ పేర్లు మాకు తెలియదు సార్. నాకు మరి ఏమి దిక్కు తెలియకుండా ఉన్నారు సార్. మీరు ఏం చేసినా మీ సహాయం ఎప్పుడు ఉండాలి సార్. కొమ్మరి కల్లారి సారు, పెద్ద ఆయన సారు అందరూ కూడా మాకు సహాయం చేయాలి సార్. ఇదే మీకు నేను వందనాలు పెట్టి నీకు నమ్మచ్చ చేస్తున్నా సార్. మా నమ్మకంతో మీరు నమ్మి మేము ఇచ్చినందుకు మాకు చాలాసేపు మాకు నమ్మించి గొంతు కోసినట్టు చేసినాడు సార్. ఇదే మీకు వందనాలు సార్. అమ్మ మీరు చెప్పండి, గతంలో ఏదైతే వరద కొట్టుకొని పోయిందో, భారీ వరదలకు అన్నమయ్య డ్యామ్ తెగిందో, పూర్తిగా జలజీవనం కూడా స్తంభించింది. కొంతమంది 10ల సంఖ్యలో ప్రాణాలు పోయినాయి. గూడు లేదు, ఇండ్లు లేదు. మీ బతుకు తెరువైనటువంటి వ్యవసాయ పంట పొలాలు సైతం కూడా ఇప్పటికీ ఇసుక దిమ్మలతోనే నిండున్నాయి. అయితే గత ప్రభుత్వంలో ఏదైతే ముఖ్యమంత్రిగా కొనసాగుతారో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సాక్షాత్ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పరిశీలించి మీకు తక్షణ సాయం కింద అమౌంట్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇండ్లకు 5 లక్షల నిర్మాణం కూడా ఖర్చేందుకు కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇంటికి చదువుకున్నట్లయితే ఉద్యోగం అన్నారు. ప్రస్తుతం పూర్తిగా ఇటువంటి అసంపూర్తిగా ఇండ్లు ఉన్నాయి. అప్పుడు ప్రభుత్వం పూర్తి చేశామని చెప్తున్నారు. మీరు ఎందుకు పూర్తి కాలేదని చెప్తున్నారు? అసలు లోపం కాంట్రాక్టర్ ఏం చేశారు? పూర్తిగా మీ అకౌంట్లో అమౌంట్ పడింది కదా, మళ్ళీ ఎందుకు మీకు ఇల్లులు అసంపూర్తిగా ఉన్నాయి? మాకు ఎందుకు మేము మా ఇండ్లు ఏటువారా ఇండ్లన్నీ కొట్టుకొని పోయినాయి. మేము వచ్చి మా సచివాలయం కట్టినట్టు కడతాము. మీరు ఎందుకు వచ్చి మీరు బాగా నీళ్ళు పోసుకుంటా మీరు ఉండండి, మీరు కూడా పనులు చేసుకోండి, మీకు కూడా కూళ్ళు ఇచ్చామన్నారు. సరేలే సార్ అని మా గతి లేక ఆయన చెప్పినాము. చెప్తే ఒక ఇండ్లు కట్టి 2 ఇండ్లు కట్టి మీకు ఎట్ట కట్టేది చూపించి మళ్ళీ అన్ని ఇండ్లు కడతానన్నాడు. అన్నీ ఒకటే పారి బేసమటం వచ్చేవి. 4 ఇండ్లు కడితే 4 ఇండ్లు కొరవ పెడితే ఇప్పుడు మేము బొత్తిగా పోయిన వాళ్ళం. ఇండ్లే తేటంగా పోయింది. మాకు ఊళ్ళోకి వచ్చి వెనకర చేసుకోండి, మాకు ఇండ్లు కానీ ఉంటే మాకు మీరు కట్టద్దు. ఇంట్లో వైరింగ్ చేయలే, ఒక పూతలు వేయలే, ఒక సున్నం కొట్ల, ఒక బండ గరిపిలా. మీరు ఎట్ట వాళ్ళకి బిల్లు పెట్టినారు 5 లక్షలు. ఉన్నదన్నా ఆయనకు తీసుకుని కాడికి ఇప్పుడు తయారైన కాడికి తీసుకొని మిగిలిందన్న మా సోదరిని చేసి ఇప్పుడు ఏందో 50,000 అంటున్నారు. అదన్నా మాకు ఇచ్చే మేము ఏమన్నా తయారు చేసుకుంటాం. ఒక తలుపులు లేవు, తాగ నీళ్ళు లేవు, రోడ్డు అమ్మిడే బల్బులు లేవు. మేము ఎవరితో మాట్లాడలేక కాంట్రాక్ట్ ఆయనకు దండం పెట్టి 30,000 లెక్క ఇవ్వాలి. నాకు కూలి చేసింది, రాళ్ళు కొట్టినాడు నా మొగుడు. 1 రూపాయి ఇలా మా ఇంటి ఆయన బాగలేదని దండం పెడితే 1 రూపాయి ఇలా 36,000 లెక్క ఇవ్వాలి సార్. నాకు ఆయన పని చేసిందే ఊరు కాంట్రాక్ట్ అవు పండేలా నా కంటికి అవు పడలా. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. 36,000 లెక్క తెచ్చుకుని ఒకవేళ తలుపు అన్నా తెచ్చుకొని వేసుకుందును కదా. ఇంట్లో మా ఇంట్లో పోటా దిజ్జురా ఎంత ఘోరంగా ఉండదో. అదేదో నువ్వు గిట్టలేదు కదా, సాలి చేసింటే మేమన్నా కట్టుకుందాం కదా. మాకు గిడతాదని అన్నీ కడతాము, రంగులు వేస్తాం, నీకు బేగాలు ఇచ్చామంటివి.
ఒక్క ఇంటికన్నా బీగం ఇచ్చినా, ఒక ఇండ్లన్నా తయారు చేసినా, బండలు తెచ్చినావు ఆ రూమ్ లో వేసినావు, బీగాలు వేసుకొని అమ్మా, మీరు చెప్పేది ఏంటంటే ఈ అన్నమయ్య డ్యామ్ బాధితులకు సర్వం కోల్పోయాం. ఈ సర్వం కోల్పోవడంతో ప్రభుత్వం ఆసరాగా ఇల్లులు కట్టించింది. ఈ ఇల్లులో కూడా గోల్మాల్ జరిగిందంట. అసలు కాంటాక్టర్ ఎవరు? ప్రభుత్వం బాధితులు అయినటువంటి మీ బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ జమ చేస్తారు. మీరు 5 లక్షల రూపాయలు మీరు కాంట్రాక్టర్ పనులు చేయించుకుంటారు. అతనికి ఇల్లు కట్టాడా, బేస్మెంట్ వేసాడా, విడుదల వరకు మీరు కట్టాలి. కానీ 5 లక్షలు తీసుకొని ఇల్లు అసంపూర్తిగా ఎందుకు నిర్మాణం ఒక్క ఇండ్లు తయారు చేయలే, ఒక్క ఇండ్లు కానీ తయారు చేసి మమ్మల్ని అందరినీ మూసిపారేయండి. మీరు మా ఇండ్లు లేకొచ్చి చూడండి, మా పరిస్థితి అంతా చూడండి. దండం పెడతా మీకు, మీరు 2 జాతులు అయితే మా ఇండ్లు లేకొచ్చి చూడండి. మేము బడి అగసాట్లు చూడండి. సాయంత్రం రాండి, పాములు అవపడతాయి, తేళ్లు అవపడతాయి, అన్నీ అవపడతాయి మీకు. ఇప్పుడు వచ్చే ఏం అవపడతాయి మీకు? వాన వచ్చే ఉరుగు తట్టుకోలేము. కొన్ని నెలలకు 20 మూటలతో సాపేసినావు, కొన్ని నెలలకు 30 మూటలతో సాపేసినావు. చుట్టూ వారేయమంటే వేయలే, నేనే 7,000 పెట్టి వేయించుకున్నా. ఆ డోకరాలు 1 లక్ష రూపాయలు లెక్క తెచ్చుకొని ముందు పక్కన అడవ కట్టించుకున్నా. ఇప్పుడు పనికి పోదాం అనుకుంటే ఉపాధి పనికి పోతే ఆ లెక్క పడలా. ఇళ్ళకు 30,000 పడింది అన్నారు, అది పడలా. మీరు పడి అది తీసుకొని తిన్నారు మీరని ఆయన అంటున్నాడు. ఆయన వచ్చి చూపిమను 30,000 మేము తిన్నట్టుగా. బాబు, మీరు చెప్పండి, మీ పూలపత్తూరు గ్రామస్తులు పెద్దలు దాదాపు మీరు బంధువుల లెక్కనే బంధుత్వంతో పిలుచుకుంటా అంటారు. అయితే మీ పెద్దరికలు కూడా చాలా బాధపడుతున్నారు. మీలాంటి యువకులు గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీరు గ్రామాల్లో తిరిగి మీరు భరోసా కల్పించారు. ప్రస్తుతం ఎక్కడైతే వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందో బాధితులు ఉన్నారో తమకు విన్నవించుకోండి, అధికారులను విన్నవించుకోండి, పూర్తి స్థాయిలో మీకు భరోసా కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తున్నారు. మీరు అటువంటి అధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు? ఎందుకు మీరు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు? మీకందుకు ప్రత్యేకమైనటువంటి హక్కుల కోసం మీరంటూ ప్రత్యేకమైన భరోసా కల్పించడానికి గతంలో వైసీపీ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇంటికి నిర్మాణానికి ఉద్యోగం పలు రకాలైనటువంటి భరోసా కల్పించి మీరు ఎందుకు పూర్తి స్థాయిలో అందడం లేదంటారు? అసలు ఎక్కడ లోపం జరుగుతుంది? ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం అని ప్రత్యక్షంగా చెప్పవచ్చు. ఎందువల్ల అనగా ఆ రోజు కాంట్రాక్ట్ ఇవ్వడానికి మెయిన్ కారణం వచ్చేసి ఈ అధికారులే. ఈ అధికారులు వచ్చేసి కాంట్రాక్ట్కి ఇవ్వండి, మీకు ఇబ్బంది లేకున్నా మీ సమస్యలు ఏమున్నా కానీ చేసి సచివాలయం కట్టినట్టు కట్టి బీగాలు మీ చేతికి ఇస్తామని చెప్పారు ఆ రోజు. ఈ రోజుకి చాలా వరకు కొన్నిటికి ప్లాస్టింగ్ కాలేదు, కొన్నిటికి వైరింగ్ చేయలేదు, కొన్నిటికి బండ్లు వేయలేదు, కొన్నిటికి అసలే చాలా తాత్కాలికంగా ఫలితాలు బేస్ లెవెల్లోనే అయిపోయినాయి. ఆనాడు పర్యటించినటువంటి ఇంతవరకు ఇంకా ఎటువంటి పనులు కాకున్నా కూడా గతంలో మాజీగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ పర్యటించారు. అతను వచ్చిన తర్వాతే సీఎం అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పర్యటించినా కూడా ఇక్కడ మీకు 5 నెలల్లో ఇల్లు కట్టి తాళాలు మీ చేతికి ఇచ్చిపోతామని చెప్పినారు ఆ రోజు అధికారంలో. ఇప్పటికి 4 ఏళ్ళు కంప్లీట్ అవుతున్నా కూడా ఎటువంటి ఫలితం దక్కలేదు, తాళాలు ఇవ్వలేదు. మేము అందరి అధికారుల కాడికి తిరిగాము, కలెక్టర్ కాడికి వెళ్ళాము. బిఫోర్ 1 మంత్ కింద కూడా పోయి ప్రజా సమస్య పరిష్కారం కింద దాని కింద కూడా పోయి అర్జీ కూడా పెట్టొచ్చాము. దానికి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. పీడీ సార్ వచ్చేసి నేను మండే వెళ్తే మంగళవారం కానీ బుధవారం కానీ వస్తానన్నాడు. ఇంతవరకు అతను స్పందించలేదు. మళ్ళీ మేము ఏంటంటే ఆర్డీఓ ఆఫీసర్కి రిఫర్ చేసాం మేడం గారికి. ఆ మేడంకి రిఫర్ చేస్తే ఇప్పుడు 3 times రిఫర్ చేసాము, 1 time కాదు 3 times రిఫర్ చేసాము. అయినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికన్నా మా సమస్య మా గోడ అనేది వింటారని చాలా విధంగా అనుకుంటున్నాము. పోయినసారి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అతను వచ్చారు కానీ మా ఊరి సమస్యలు అంటూ ఇక్కడ తిరిగి అంటూ ఏది కనుక్కోలేదు. అతను వచ్చాడు, అక్కడ ఆ ప్రజావేదిక కాడ చూసి ఆ స్టేజ్ దగ్గరే చూసి వెళ్ళిపోయినాడు. అతను ఫ్యాన్స్ కంట్రోల్ చేయలేక కొన్ని ఇబ్బంది లోపం వల్ల అతను కరెక్ట్గా మీ సమస్య ఏంది అని కనుక్కోలేక అటు నుంచి అటే వెళ్ళిపోయాడు. దయచేసి పవన్ కళ్యాణ్ గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం గారికి మా నుంచి చిన్న విన్నపం ఏంటంటే చాలామంది పనులు లేక ఉపాధి లేక వాళ్ళకు పొలాలు అన్నీ దెబ్బతిని వాళ్ళకి ఎటువంటి ఫలితం దక్కక చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం తిండి తినేదానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఎదురవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది. ఏ రోజు ఎవరిని చేయెత్తి అడగని నోరు కూడా ఈరోజు అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మా కాడ. మీరు దయచేసి మాకు కూడా మా ఇళ్ళకి వచ్చేసి మేము ఇప్పటికే చాలా వరకు మేము కూడా బయట నుంచి కాంట్రాక్ట్కి ఇచ్చి కూడా మేము బయట నుంచి చాలా అప్పు చేసుకొని మరి ఈ ఇల్లు కట్టుకున్నాము. ఈ మధ్యన గౌరవనీయులైనటువంటి సీఎం గారు కూడా అదనపు సహాయం అంటూ ఇంప్లిమెంట్ చేశారు, జీవో పాస్ చేసినప్పుడు ఏంటంటే మా బెనిఫిషియర్లు ఎంత కాంట్రాక్ట్కి ఇచ్చిన వాళ్ళు మాకు అందదేమో అని ఈ 50,000 దాని గురించి కూడా ఆర్డీఓ మేడంతో మాట్లాడితే అలా అయితే మీకు చెందదు,
మీరు సపరేట్గా మళ్ళీ మీ పైకి బిల్లు మార్చుకోండి అంటే మాపై బిల్లు మార్చుకోవడానికి మాకేం ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కానీ ఏంటంటే ఆ బిల్లు ఎంతవరకు అయిపోయింది, ఎంత అమౌంట్ ఖర్చు అయిపోయింది, తీరా 20,000 30,000 ఉన్నప్పుడు ఒక టైల్స్ కానీ ఒక వైరింగ్ కానీ ఒక స్లాబ్ కానీ పెండింగ్లో ఉన్నప్పుడు 1,00,000 రూపాయలకి అయ్యే పని అయితే కాదు. ఒక సింపుల్గా వైరింగ్ తీసుకున్నా కూడా 70 లక్షల రూపాయలకి ఎట్ట సింపుల్గా పెట్టుకున్నా కూడా 70 లక్షల రూపాయలు ఎట్టయినా అవుతుంది. దీని తరపున మీరు చేయాల్సింది మాకు న్యాయం ఏంటంటే ఈ అదనపు సహాయం అన్న బెనిఫిషియర్లకు కాంట్రాక్ట్కి సంబంధించిన వాళ్ళకు డైరెక్ట్ అకౌంట్లో వేయాల్సిందిగా మా విన్నపం మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము. ఇంకోటి వచ్చేసి ఏంటంటే యూత్ చాలా సఫరింగ్గా ఉన్నారు. ఆ రోజు చెప్పింది ఏంటంటే మీ యూత్ను అనేక విధాలుగా మేము ఆదుకుంటాం, మేము ఉండి మీ ముందు సహకరిస్తామని చెప్పినారు ఆ రోజు. దీని గురించి నారా లోకేష్ గారు అయినటువంటి యువగలం రాజంపేటలో జరిపినటువంటి అప్పుడు కూడా మా సమస్య గురించి పరిష్కారం దాని గురించి చెప్పాము అక్కడ కూడా. కానీ ఈ రోజుకి వాళ్ళ అధికారంలో ఉన్నారు, మా మీద అంటూ ఒక ఫోకస్ అంటూ పెట్టలేదు. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారు మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారికి మా మీద ఒక కమిటీ అంటూ ఏర్పాటు చేసి మా సమస్యలు ఏందో, మా పరిష్కారం ఏందో, మా జనాల పరిస్థితి ఏందో, మా ఉపాధి ఏందో, మా యూత్ ఇంతవరకు చదువుకున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఏం లేవు, వాళ్ళకి పని చేసేదానికి ఎక్కడికి పోయేదానికి ఆస్కారం లేదు, డబ్బులు లేదు, సర్వం ఏట్లో కోల్పోయినాం, బంగారు కోల్పోయినాం, డబ్బులు లేవు, ఏమీ లేవు, మాది ఉత్తి చేతుల్లో ఉన్నాం, తినేదానికి తిండి కూడా లేదు, కనీసం కోచింగ్ సెంటర్ వెళ్దామన్నా కూడా ఏమీ లేవు. అట్లాంటి పరిస్థితుల్లో మాకు దయచేసి మీరు ఇక్కడ విజిట్ చేసి మాకు ఏదైనా సహకారం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆర్థిక పరంగా కూడా మమ్మల్ని ఆదుకోవాలని మా యొక్క విన్నపం. అంటే ప్రస్తుతం ఆనాడు అన్నమయ్య డ్యాముకు బాధితులుగా పలు గ్రామాల ప్రజలు కూడా ఇప్పటికీ నిలిచిపోతుంటే అయ్యో పాపం అన్న నోరులే ప్రస్తుతం ఆ నోటికాడిది కూడు లాగేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే ఆ ఇంటి నిర్మాణంలో గతంలో జగనన్న కాలనీలో పెద్ద ఎత్తున అవినీతి నిధులు గోలుమాల అవినీతి తారాస్తరి జరిగిందంటే ఇదైతే అన్నమయ్య డ్యామ్ వరద బాధితులకు పునరావాస కేంద్రాల తరపున పూర్తి స్థాయిలో ఇండ్ల నిర్మాణం కూడా నాటి వైసీపీ ప్రభుత్వం చేయూతనిచ్చి 5 లక్షల రూపాయలు కూడా వాళ్ళకు ఆర్థిక సాయం ప్రకటిస్తే ఆ ఆర్థిక సాయం కూడా పూర్తిగా అసంతృప్తిగా ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణాన్ని బూచిగా చూపిస్తూ పూర్తిగా నిర్మాణం జరిగిందని చెప్పి ప్రస్తుతం కాంట్రాక్టులు 5 లక్షలు కూడా నిండా ముంచేశారని చెప్పి ఈ పూలపత్తూరు గ్రామ ప్రజలు కూడా చెప్పుకొస్తున్నారు. ఫోటో స్టూడియో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలోని ప్రజా సమస్యల పట్ల కూడా ప్రస్తుతం పూర్తి డేటా తెప్పించుకొని వాళ్ళ పరిష్కారం తీసుకు కూడా అడుగులేస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లా మీద అనేక సమస్యల మీద దృష్టి పెడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆనాడు వరద బాధితులు సమస్యలు విని నేరుగా అక్కడ వరద ప్రాంతాలకు బాధితులకు ఇళ్ల స్థలాలకు గ్రామాలకు వెళ్ళి వాళ్ళ భరోసా కల్పించారు. ప్రస్తుతం కూటమి ప్రప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అటువంటి వ్యక్తి ప్రస్తుతం అటువంటి బాధితులకు సమస్యలు ఎందుకు వినడం లేదు, ఈ నాయకులు ఏం చేస్తున్నారు అనేది ప్రస్తుతం మనతో పాటు అధికారి కృష్ణ ఉన్నారు. ఈయన రీసెంట్గా రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్తగా కూడా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన నియమించిన అనతి కాలంలోనే ప్రజా సమస్యల పట్ల రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లోని ఆయన క్యాడర్ పక్క ఎగతాటిలు తీసుకొని వస్తూ మరోవైపు ప్రజా సమస్యల మీద చాలా దూకుడుగా మారారు. మరి కృష్ణ ఏమంటారు వరద బాధితులు? ఎందుకంటే రాజంపేటలోనే ఆయన నిత్యం 24 గంటలు 24/7 ఉంటారు కాబట్టి ప్రస్తుతం ఆయన దృష్టికి వచ్చిందా లేదంటే పవన్ కళ్యాణ్ దృష్టికి ఏ విధంగా తీసుకోవాలో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్నా. మీరు చెప్పండి, వరద బాధితులు అంటేనే మొదట అన్నమయ్య డ్యామే గుర్తుకొస్తుంది. ఎందుకంటే మీ నియోజకవర్గ పరిధిలో జరిగినటువంటి ఈ విఘాతం ప్రళయం దాదాపు ఒక సినిమా సీన్ ఏ విధంగా సినిమాలో మనం చూస్తుంటే ఒక ప్రెస్ కూడా భయభ్రాంతులు గురవుతామో నేరుగా అటువంటి భయాన్ని కల్లారా చూసినటువంటి బాధితులు పలు గ్రామాలలో కొట్టుకుపోయినాయి. దాదాపు 10ల సంఖ్యలో చనిపోవడం జరిగింది. నేటికి ఆ బాధితులుగానే ఉన్నారు. నేటికి కూలి పనులను పోయి చేసుకోలేక ఒక పక్క వ్యవసాయం చేసుకోలేక ఒక పక్క వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక సాయం కూడా నేటికి అందడం లేదు. కాంట్రాక్టులు మోసం. ఈ సమస్యలన్నీ మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లేకపోతున్నారు? కూటమి ప్రభుత్వం మీ ప్రభుత్వం నాడు భరోసా కల్పిస్తామని చెప్పారు. నేడు ఎటువంటి భరోసా కల్పించే యోచనలు ఉన్నారు? ఈరోజు వైఎస్ఆర్సీపీ చేసిన తప్పిదాలు ప్రళయమై కూర్చుంది. అక్కడ ఒక డ్యాము, అన్నమయ్య డ్యాంలో ఆ రోజు కొంతమంది స్వార్థపరుల కోసము ఆ డ్యాములు గేట్లు ఆపడం, వాటర్ రానికి చేయడం, ఆ వాటర్ ఫోర్స్ గేట్ తట్టుకోలేకపోవడం, ఇవన్నీ జరగడం, అవన్నీ జరిగిన తర్వాత కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు ఆయనకు సీఎం గారికి సొంత జిల్లా ఇది అయినా కూడా ఆయన ఏం చేయలేని పరిస్థితి అయిపోయినా, అంటే చేయలేని పరిస్థితి లేకపోతే అది చేయకూడదని ఆలోచన ఉన్నారు, మరి తెలియదు అది. ఎందుకంటే అంతమంది ఆ ప్రళయంలో వాటర్ తాకిడికి కొన్ని వేల పశువులు
ఆవులు కానీ బరిగుడ్లు కానీ కొన్ని వేల పశువులు పోయినాయి, కొన్ని వందల కుటుంబాలు రోడ్డు మీద పడ్డారు. దగ్గర దగ్గర 35 నుంచి 42 మంది దాకా వ్యక్తులు చనిపోయారు. కానీ కొంచెం కూడా కనికరం లేదు వాళ్ళకు. వచ్చి మనం అక్కడ వచ్చి ఇంత జరిగింది, ప్రళయం జరిగింది, నా సొంత జిల్లానే కోతవేటులోనే నాకు కాన్సెన్స్ ఉందని ఆయన కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేదు. ఇంకిత జ్ఞానం ఉండేవాళ్ళు చేయరు. దగ్గర దగ్గర 3 సంవత్సరాలు గవర్నమెంట్ డ్యామ్ పోయిన తర్వాత 3 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండింది. కానీ ఏదో చేస్తాను, మేము రాజభవనాలు కట్టించేస్తాను, వాళ్ళందరికీ ఈ భవనాలు కట్టించేస్తాను, ఈ రోడ్లు వేస్తాను, ఈ ఎకరాలు ఖాళీగా ఉంది ఇచ్చేస్తాను, ఏదేదో పగలపాలు కలిపారు కొద్దినాళ్ళు. ఆ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే కూడా అబద్ధం, నేనేదో చేస్తాను ఎన్ని రకరకాలు చెప్పినారు. కానీ ఒక్కటి ఏం చేసింది లేదు. ఆ ఇండ్లు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళకు, పాపం 5 లక్షలు పెట్టి ఒక ఇండ్లు ఇచ్చారు. ఎవరో కాంట్రాక్టర్లకు ఇచ్చేసిన ఆ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా ఇంతే చేసి ఇదే జరిగేది అదే జరిగేదని వాళ్ళు ఇబ్బంది పెడతాను. పాపం వాళ్ళ పరిస్థితి ఇంతవరకు వసతి గృహంలోకి పోలేకపోతున్నారు. వాళ్ళు ఉండే పాత పడిపోయిన ఇళ్లలో, ఆ కొట్టకపోయిన ఇళ్లలో గుర్చీలు వేసుకొని తార్పాలు వేసుకొని ఆనే ఉండాలి ఇంతవరకు. లాస్ట్ టైం ఒక 9 months, ఒక 6 months 7 months బ్యాక్ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పెషల్లీ అన్నమయ్య డ్యాము అక్కడ జరిగిన నష్టాన్ని చూడాలి మనము, అక్కడ పోయేదానికి ఎట్లుంది ఏం కదా రూట్ అడిగితే అంత డాట్ ఏరియాలో ఆయన ధైర్యం చేసి నేను వస్తా, నేను చూడాలి అక్కడ, వాళ్ళని పిలిపిస్తామని కూడా ఒప్పుకోలేదన్న మా అధ్యక్షుడు. కంపల్సరీ వెళ్ళాలా, వాళ్ళని అన్నించి నేను చూడాలా, ఆడ చూస్తే నాకు అర్థమవుతుంది పద అని ఆ రోజు ఎక్స్పెషల్లీ మన పులిపత్తురికి వచ్చారు. పులిపత్తురికి వచ్చిన తర్వాత ఆయన చూసి చాలా దిగ్భ్రాంతి పడిపోయినాడు. ఇంత అన్యాయం జరిగింది, ఏం చేస్తుంది వైఎస్ఆర్సీపీ, 3 ఏళ్ళ నుంచి ఉండింది, జరిగిన 3 ఏళ్ళ నుంచి ఏం చేస్తాను అని చెప్పి ఆ రోజు అంతా తీసుకున్నాడు. అక్కడ బాధితులను కూడా దగ్గర 1 గంట సేపు బాధితులు చెప్పినట్టు విన్నాడు కళ్యాణ్ గారు. దాని గురించి పూర్తిగా ఆయనకు ఆలోచన ఉంది, ప్లస్ ఆయన కూడా అవగాహన తెచ్చుకునేది. దాన్ని వీలైనంత వరకు మనము అక్కడ సాయం చేస్తాము అని కొన్ని కూడా అప్పుడే ఆల్రెడీ కొన్ని శాంక్షన్స్ కూడా చేసిన రోడ్స్, కొన్ని డెవలప్మెంట్స్ కోసం అందు. కానీ ఈ మోసం చేసిన వైఎస్ఆర్సీపీ కాంట్రాక్టర్లు ఇంతవరకు కూడా వాళ్ళ పూర్తి కన్స్ట్రక్షన్ కాలేదు, కానీ చేతులు ఎత్తేసి వెళ్ళిపోయినారు. ఇటాటివన్నీ చూస్తాం మేము. మా పార్టీకి, మా కళ్యాణ్ గారికి, ప్లస్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా మేము ఒక తయారు చేస్తున్నాము. దాని గురించి మాకు కూడా అవగాహన వచ్చి చాలామంది కంప్లైంట్ చేసినారు. తయారు చేసి మేము ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ప్లస్ మా అధ్యక్షుడిని కూడా ఇస్తాము. దాని గురించి కంపల్సరీ చూస్తాం. అంటే మీరు కూడా గతంలో ఇదైతే దుర్ఘటన జరిగిందో, ప్రళయం విపత్తు జరిగిందో, దీనికి అధికార కుటుంబం నుంచి కూడా మీరు కూడా ఆర్థిక సాయం చేశారు. నేరుగా ఏదైతే ముంపు గ్రామాలలో కూడా మీరు కలియదిరుతూ మీ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున అన్నదానం కానీ లేదంటే బాధితులను ఆదుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అన్న వాళ్ళ జీవితం కూడా మేము కూడా ఐన్యూస్ కూడా వాళ్ళని ఎలా ఉంది, దాదాపు 3.5 సంవత్సరం అవుతుంది, వాళ్ళు ఏ విధంగా ఉన్నారని మరోమారు చూపించే ప్రయత్నంలో చాలా విగత జీవులుగా, ఏదో పానం మాత్రమే ఉంది కానీ తిండి లేదు, కూలి పనులు పోవాలంటే ఎక్కడో దూరం వెళ్ళాలా, రాజంపేటకు రావాలంటే ఆటో ఛార్జ్గా అప్ అండ్ డౌన్ పోవాలని కూడా ఎటువంటి సౌకర్యం లేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనాడు చూశారు, వాళ్ళ జీవితం చూశారు, వాళ్ళ సమస్యలు చూశారు. ప్రస్తుతం మీలాంటి వాళ్ళు వాళ్ళ ఏమన్నా గ్రీవెన్సెల్లో ప్రజా సమస్యలు కూడా చాలా మటుకు మీరు తీర్చే అవకాశం ఉంటుంది. మీరు అటువంటి సమస్యలు నేరుగా బాధితులను తీసుకెళ్లి కొంతమందినన్నా నేరుగా పవన్ కళ్యాణ్తో మాట్లాడించే ప్రయత్నం ఏమైనా చేస్తే బాగుంటుంది అనేది కూడా వాళ్ళు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. దాని మీద మీరేమంటారు? ఫస్ట్ మేము బాధితులను తీసుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకోవాలని మా ఆలోచన ఉంది. ఆయన లేదు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాము, మన దగ్గర రాకూడదు, వాళ్ళ దగ్గర వెళ్ళాలి, అక్కడ ప్రళయం ఎలా జరిగింది చూడాలా, ఏం జరిగింది, ఎందుకు జరిగింది ఇంత నష్టము, ఎలా జరిగింది చూడాలనే ఆలోచనతో ఆయన వచ్చినాడు. ఆ రోజు కూడా డ్యామ్ కూడా విజిట్ చేయాలనుకున్నాడు. కొన్ని సెక్యూరిటీ రీత్యానో కొన్ని అక్కడ పోలేని పరిస్థితితో డ్యామ్ చూడలేకపోయినాడు. కానీ అన్ని విలేజ్లు అబ్జర్వ్ చేసినా, అన్ని విలేజ్లు చూసినాడు, అంతా విలేజ్లతో వివరణ అడిగినాడు. మేము కూడా లాస్ట్ టైం ఫస్ట్ డ్యామ్ జరుగుతానే జనసేన సైడ్ నుంచి ఆ రోజు మా అన్న అధికారి వెంకటయ్య, దినేష్, నేను నాదెండ్ల మనోహర్ గారు మేమంతా వచ్చినాం. ఆ రోజు చూసాను నేను రియల్గా ఇంత నష్టం జరిగింది, ఇంతమంది విగత జీవులైనారు, వారు ఇన్నిటి పడిపోయినాయి. దాని గురించి ఇంతవరకు అప్పటికి సంవత్సరంలోనే అప్పటికి కూడా ఇంతవరకు ఏళ్ళు పెట్టలే వాళ్ళు. అప్పటికి ఏదో కొంచెం లెవెల్ చేస్తాను, ఇక్కడ ఇల్లు కడతాం, అక్కడ ఇల్లు కడతామని. కానీ ఇవన్నీ కళ్యాణ్ గారి దృష్టిలో బ్రహ్మాండంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో అవన్నీ చేస్తారు. కళ్యాణ్ గారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడిన దానికి మా అధ్యక్షుడు వదిలిపెట్టాడు. మేము కూడా వాళ్ళకి అన్యాయం జరిగితే ఎటువంటి పరిస్థితులు ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. మేము వెంట పడతాం. వాళ్ళని అన్యాయం చేస్తే ఎవరిని సహించాం. అంటే ప్రస్తుతం కుటుంబ ప్రభుత్వంలో కొంతమంది అధికారులు వైసీపీకి సానుభూతి పరులుగా కొనసాగుతున్నారు. ఆ కొనసాగుతూ ఉన్న వాళ్ళలో ఈ వరద బాధితులకు ఇప్పటికే న్యాయం చేయలేకపోతున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారేది అధికారులే. ఇప్పుడు నిండా మునిగినటువంటి సర్వం కోల్పోయినటువంటి బాధితులకు వాళ్ళ సమస్యలు కానీ, వాళ్ళకి ఎక్స్గ్రేసియా కానీ, వాళ్ళకి ఉద్యోగం ఏదైనా చదువుకుని ప్రైవేట్ ఉద్యోగం కూడా ఇప్పిస్తామని చెప్పి నాడు ప్రభుత్వం ఉంది. ఇటువంటి ఇంప్లిమెంటేషన్ జరగాలన్న ప్రతిదీ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు
పాలకులు చాలా వైసీపీ సానుభూతి పరుల పట్ల కొంచెం యాక్షన్ తీసుకుంటే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చాలా పలు రకాలుగా కూడా హెచ్చరించడం జరిగింది. తీరు మార్చుకోకపోతే వేటు తప్పదని. ప్రస్తుతం ఇటువంటి అన్నమయ్య డ్యామ్ విషయంలో కూడా బాధితులు పూర్తిగా సహకారాలు అందించకపోవడం పట్ల కూడా అటువంటి అధికారుల నిర్లక్ష్యం ఉంది. వాటి మీద మీరేమంటారు? అధికారుల నిర్లక్ష్యం అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కోసము పవన్ కళ్యాణ్ గారు వచ్చేప్పుడు ఆయన దృష్టికి అన్ని తెచ్చినారు. కొంచెం టైం పడుతుంది తీసుకునేదానికి. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన పని ఇంకా పాపం ఇంకా పోలే అని మన వాళ్ళు చేసేదానికి దానికి ప్రణాళిక తయారు చేస్తాను. ఎట్లా ఇలా జరిగిన సమస్యను ఎట్లా క్లియర్ చేయాలి, మన భూములను కొట్టకపోయినాయి వీళ్ళకి ఎట్లా భూములు డెవలప్ చేసి ఇవ్వాలా, ఈ సేఫ్టీ వాల్ కట్టేదానికి కూడా ఆలోచిస్తాను. ఎన్ని రకాల ఉద్యోగాలు కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వచ్చిన రోజు మా డిప్యూటీ సీఎం గారు కూడా హామీ ఇచ్చినాడు. ఏమేమి హామీలు ఇచ్చినా ఆ గవర్నమెంట్ ఇచ్చినా కాదు, ఆ గవర్నమెంట్ ఇచ్చి మాకు ఇబ్బంది మీ హామీలు మేము తీరుస్తాము కంపల్సరీ చేస్తామని మాట ఇచ్చిపోయినాడు. కాబట్టి కొంచెం టైం అంతే. ఈ టైం లోపల కంపల్సరీ మన పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి డిప్యూటీ సీఎం గారు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారు. మా ఉమ్మడి కుటుంబం అంటే ఉమ్మడి పార్టీ ఏది ద్రోహం చేయదు, చెప్పిన మాట కరెక్ట్ నిలబెట్టుకుంటుంది. చూశారు కదా, ప్రస్తుతం నాడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం డిప్యూటీ సీఎం స్థాయిలో ప్రస్తుతం కొనసాగుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద కూడా నివేదిక తమను అడిగారు. త్వరలోనే ఏదైతే అన్నమయ్య డ్యామ్ ముంపు బాధితులు ఉన్నారో వాళ్ళ సమస్య కూడా మొదటి స్థానంలో ఉంది. పూర్తిగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లేసి కూడా త్వరలోనే మంచి శుభవార్త చెప్పి మంచి ఆదుకునే ప్రయత్నం చేస్తాం. గత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి ఇళ్ల నిర్మాణంలో అవినీతిని కూడా కాంట్రాక్టర్ల నుంచి బ్లాక్ లిస్ట్లో పెట్టించడంతో పాటు అతని మీద వేటు వేసి ఎవరైతే అధికారులు నిర్లక్ష్యం ఉన్నారో వాళ్ళ మీద కూడా మరింత యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏదైతే అన్నమయ్య డ్యాము వరద బాధితులు కూడా ధైర్యంగా ఉండండి, భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కూడా మీకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తారని చెప్పి రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ తెలుపుతున్నారు. ఓటు స్టూడియో. ప్రస్తుతం మనం ఇదే పూలపత్తూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు మన ఐనూస్ నాడు ఏదైతే ఇదే వరద బాధితులకు ఎంతవరకు నీళ్ళ నిర్మాణం జరిగింది, ఎంతవరకు వాళ్ళకి ఆర్థిక సాయం అందింది, ఎంతవరకు ప్రభుత్వం చేయూతనిచ్చింది అనేది కూడా ప్రత్యేక కథనం ఆ రోజు తెలిపాము. ఆ రోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ అయినటువంటి జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ప్రత్యేకంగా వారానికి ఒకసారి ఈ గ్రామాలలో విజిటింగ్ ఏర్పాటు చేసి ప్రస్తుతం నేరుగా ఆ కలెక్టరే నేరుగా ఈ గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళ సమస్యల పట్ల కూడా చాలా ప్రత్యేక చొరవ చూపించారు. అనంతరం ఆయన బదిలీ అనంతరం కూడా ప్రస్తుతం ఈ గ్రామాల ప్రజలు కూడా పూర్తిగా బాధితులుగా ఇంకా కొనసాగుతున్నారు. ప్రస్తుతం వాళ్ళు కూలీనాలు చేసుకోవాలన్నా కూడా ప్రస్తుతం ఇసుక దిబ్బల మధ్యనే పొలాలు ఉన్నాయి కాబట్టి అటు చేయలేని పరిస్థితి. ఎక్కడన్నా దూర ప్రాంతాలకు పోయి పనులు చేసుకోవాలన్నా ఎక్కడో లోపల ఉన్నటువంటి దూర ప్రాంతాల గ్రామాలు కాబట్టి బయటికి వెళ్ళి సాయంత్రం రావాలన్నా కూడా దాదాపు ఖర్చుతో కూడుకున్నది, కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అందరూ మహిళలు, వృద్ధులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నిరాశ్రయినటువంటి ఈ డ్యామ్ బాధితులు కూడా ప్రస్తుతం పూలపత్తూరులో ఎవరన్నా మాకు సహాయం చేయకపోతారా అనేది కూడా ఆశగా చూస్తారని చెప్పవచ్చు. అయితే అన్నమయ్య జిల్లా అధికారులు ఓ పక్క పూర్తి స్థాయిలో హౌసింగ్ ఏఈ కానీ లేదంటే జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించడంతోనే ఇటువంటి పూలపత్తూరు గ్రామానికి సంబంధించినటువంటి 5-6 గ్రామాల ప్రజలు కూడా పూర్తిగా నిరాశ్రయులుగానే వాళ్ళ జీవనం కూడా కొనసాగిస్తున్నారు. దాదాపు నెల 2 నెలలు కాదు 4.5 సంవత్సరాల పాటు అడుగు పెట్టారని చెప్పవచ్చు. యువత ఉద్యోగాలు లేక ప్రస్తుతం ఇంటికే పరిమితం అవుతున్నారని చెప్పి కన్నింటి పరమవుతున్నారు. ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఆనాడు జనసేన పార్టీ చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ యువగలంలో బాసడగా నిలుస్తామని చెప్పి ఆనాడు చెప్పారు. గతంలో అన్నమయ్య డ్యామ్ బాధితులుగా కొనసాగుతున్నటువంటి పలు గ్రామాల ప్రజలు కూడా నేటికి నిరస్త్రాలుగానే వాళ్ళ జీవనాధారం కూడా ప్రస్తుతం పూలపత్తూరు గ్రామంలో ఉందని చెప్పవచ్చు. మరి చూడాలి ఐన్యూస్లో ప్రసారం అవుతున్నటువంటి ఈ కథనైనా చూసినటువంటి జిల్లా యంత్రాంగం కూడా ఎటువంటి చర్యలు చేపట్టుతుంది, ఎందుకు పూలపత్తూరు గ్రామస్తులు మూకుమ్మడిగా దాదాపు ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉందని చెప్పి రాజంపేట సబ్ డివిజన్ అధికారికి వెళ్ళి వాళ్ళ గోడు వెళ్ళబోచుకుంటారు. అయితే ప్రస్తుతం ఆమె కూడా నూతన అధికారి కాబట్టి ప్రస్తుతం ఇటువంటి అన్నమయ్య డ్యామ్ బాధితుల పట్ల అన్నమయ్య డ్యామ్ సంబంధించినటువంటి వరద బాధితులకు పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. కానీ ఉంటే మాత్రం వాళ్ళ
పట్ల కూడా తక్షణమే చర్యలు చేపట్టి ఎటువంటి నిర్మాణం చేపట్టారో కాంట్రాక్టర్ అతని మీద అవినీతి పరంగా కూడా యాక్షన్ తీసుకొని అతని బ్లాక్ లిస్ట్లో పెట్టడం పాటు ఇలా సొమ్ము కూడా తినింది కక్కించేందుకు కూడా అధికారులు విశ్వ ప్రయత్నాలు చేయొచ్చు. అయితే ప్రస్తుతం నిరాశ్రయులుగా పూలపత్తూరు గ్రామస్తులు వాళ్ళు నేటికి కూడా ఓ పక్క తిండి కోసం, ఓ పక్క బట్టల కోసం, ఓ పక్క ఉద్యోగాల కోసం కూడా ఎందుకు ఎదురు చూస్తున్నారు, ఎందుకు అన్నమయ్య జిల్లా అధికారులు వాళ్ళ పట్ల కనికరం లేకుండా ఉన్నారనేది కూడా మరి అధికారులే స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా అధికారం చేపట్టింది కాబట్టి మరి చూడాలి కూటమి ప్రభుత్వంలో ఎక్కడైతే అవినీతి జరిగిందో అవినీతి కూడా రాష్ట్ర వ్యాప్తంగా బట్టబయలు చేస్తుంది. ఒక జగనన్న కాలనీ కాదు, మారుమూల పంచాయతీ స్థలాలు కబ్జా గురవుతున్న రీకాల్ చేసి పవన్ కళ్యాణ్ కూడా గ్రామస్తులకు అందుబాటులో పెడుతున్నాం. మరి పూలపత్తూరు గ్రామాలు చెందినటువంటి పలు గ్రామాలు కూడా అన్నమయ్య బాధితులుగా ఎందుకు ఇప్పటికీ 4.5 ఏళ్ళు అయినా కొనసాగుతున్నారు, మరి అధికారులు ఏం చేస్తున్నారు, పూర్తిగా నివేదిక ప్రభుత్వం తెప్పించుకొని ఇటువంటి బాధితులకు భరోసాగా నిలిచాలని మనం కోరుకుందాం. ఓటు స్టూడియో.